హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రైస్ రెసిపీని చూపిస్తున్నాను. పుదీనా రైస్ ఎంతో క్విక్గా అయిపోతుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఒక్కసారి ఇలా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది పుదీనా రైస్ అనేది. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను హాఫ్ పుదీనా కట్టను తీసుకొని ఇక్కడ నేను కాడలను తీసేసి ఆకులను మాత్రమే వేసుకుంటున్నాను. బాగా 2 నుంచి 3 సార్లు బాగా కడిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కొత్తిమీర కట్టను తీసుకొని కాడలతో సహా వేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మనం కారం అనేది వేసుకోం కాబట్టి పచ్చిమిర్చినే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిని అలాగే చిన్న అల్లం ముక్కని వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా పట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా మెత్తగా ఫైన్గా పట్టి తీసుకోవాలి. ఇలా పట్టి తీసుకున్నాను, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా నేను చూపించినట్టు ఫైన్గా పేస్ట్లా పట్టి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మరొకసారి చూడొచ్చు, ఇలాగ మంచి పేస్ట్లా కావాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని వేరే ప్రాసెస్ని చూద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ స్టవ్ పైన ఉంచుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షాయి జీరాని వేసుకుంటున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను. అలాగే 2 ఇలాచీని వేసుకుంటున్నాను. 1 స్టార్ పువ్వుని అలాగే 2 లవంగాలను వేసుకుంటున్నాను. చిన్నదొకటి దాల్చిన చెక్కని అలాగే ఒక చిన్న నల్ల ఇలాచీని వేసుకొని ఒకసారి వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీనికి ఇట్లా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసినట్టు ఇలా బాగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇదిగో ఆయిల్ పైనకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా బాగా దగ్గరికి రావాలి. బాగా ఉడికినాక ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ముందుగానే ఉడికించుకున్నాను. మీరు మిగిలిపోయిన రైస్ని తోని ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఉడికించిన రైస్ని అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇలా పుదీనా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా నేను చూపించినట్టు తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను పుదీనా కాడలను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి అక్కడక్కడ కనిపించడానికి ఇలాగ పుదీనా ఆకులను వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని దీన్ని కొద్దిగా అన్నం వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కొద్దిగా రైస్ అనేది వేడయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా కలిసిపోయిందో, ఆ మిక్చర్ అంతా రైస్కి ఎంత బాగా పట్టిందో. దీన్ని కొద్దిగా ఇలా వేడయ్యాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కాబట్టి లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్విక్గా అయిపోతుంది. పుదీనాకి ఇట్లా నార్మల్గా ఇస్తే అస్సలు తీసుకోరు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కష్టం లేకుండా ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది ఈ రైస్ అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.